పేర్లు చెప్పగలుగుతుంది. అతను వాళ్ళ బావమర్దులు చెప్తారు కానీ ఈమెతో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటాం కదా, వీళ్ళ ఫొటోస్ చూస్తే గుర్తుపడుతుంది. కానీ వీళ్ళని రేపు లీగల్ గా కొంత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని చూపించాలి. ఆమె రేపు జైల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కేసు లాండరింగ్ యాక్ట్ అంతుంది. వీళ్ళకి చేసింది ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోద్బలించిన దాని వరకు మాత్రమే వీళ్ళకి రిలేటివ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు చనిపోయిన నీరట్ రవి అనే అతను షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి షెడ్యూల్ SC/ST యాక్ట్ అట్రాసిటీ యాక్ట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫిజికల్ గా కొంత అమౌంట్ మేజర్ గా బ్యాంకుల్లోకి వెళ్ళిందన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మనము ఒక గెస్ చేసి చెప్పలేం. జనరల్ గా రూమర్ 2 కోట్లు అంటారు ఊర్లో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఎక్కువ తక్కువ అంటారు. యాక్చువల్ గా ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చిన తర్వాత కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ మనకి క్లియర్ గా ఇంత అని అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మనకి చిట్స్ వాళ్ళు కూడా ఎవరైనా వెళ్లి పారిపోతే అప్పటి వరకు పాడుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్తారు లెక్క, నాయి కూడా 40 లక్షలు పోయినాయి అంటుంటాడు. వాడు యాక్చువల్ పాడుకొని ఉంటాడు. బట్ యాక్చువల్ ఫిగర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తెలుస్తాయి.